కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు. రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవడం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా? మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు. రైతుల్ని గాలికి వదిలేరు. ఇవాళ గాలికి వదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లను ఇంటికి పంపిస్తా అంటే పంపించు. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించండి చంద్రబాబు నాయుడు గారు, తొందరగా పంపించి మీ ఎమ్మెల్యేలని తొందరగా, ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపిస్తే అంత మంచిది. గన్మెన్లు లేకుండా, పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పు రైతుల దగ్గరికి. పోలీసుల్ని, లోకల్ ఎస్ఐల్ని, లోకల్ కానిస్టేబుల్ని, లోకల్ సిఐని, డిఎస్పీని, తెలుగుదేశం గోండాలు లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి. ఈ పాఠాలు, అవి పంచసూత్రాలు. మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని, లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి, అమెరికాలో అమ్ముకోండి. ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి. అద్భుతం, బోలంత రేటు వస్తుంది. చెప్పండి వెళ్ళి. ఊళ్ళో కొనే దిక్కు లేదా?